లంచాలంటే చాటుగా డబ్బులు తీసుకోవడం చూసాం కానీ లాలూ ప్రసాద్ కుటుంబ కుంభకోణం భలే విచిత్రం. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైల్వే లైన్మెన్లని లేకపోతే కనుక ఇతరత్ర ఈ 4th గ్రేడ్ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో అవన్నీ ముందు అవుట్ సోర్సింగ్గా చేర్చుకుని ఆ తర్వాత పర్మనెంట్ చేస్తుంటారు అనమాట. ఆ ఉద్యోగాలకి ఒక కొత్త విధానం తెచ్చారు. బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగానికి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తారు. అయితే డబ్బులు లేవు అంటారు. ఎందుకంటే అక్కడ పేదలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంటే ఎకరం 50,000 లక్ష రూపాయలు ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉందో అంత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పేరుతో రిజిస్టర్ చేయాలి. తేజస్వి యాదవ లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా, మేసానా, వీళ్ళందరి పేరుతో రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళకి చేసిన 15 రోజుల్లోపు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పర్మనెంట్ చేసేటప్పుడు ట్రబుల్ రావడంతో వాళ్ళు ఎదురు తిరగడంతో ఈ కుంభకోణం బయటపడింది. దాంతో అందుకనినే ఇంతవరకు ఓటుకి నోటు లాంటిది విన్నాం కానీ ఉద్యోగానికి స్థలం తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆ కుటుంబానికే చెందింది. దీని మీద నా సిబిఐ ఈడీ విచారణ చేస్తున్నటువంటి వేళ దాని మీద స్టే కోరుతూ లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ బీహార్ హైకోర్టులోకి అడిగితే కోర్టు నిరాకరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. లాలూ కేసును ఫేస్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.